సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ పార్టీ ప్రథమ మహాసభలు నిర్వహించింది కామారెడ్డి జిల్లా కేంద్రంలో. రెండవ రోజు ప్రతినిధుల సమావేశం కొనసాగుతుంది. జిల్లాలో ఉన్న సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరతతో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. బారులు తీరిన వాహనదారులు పెట్రోలు రాదేమో, లేదేమో, దొరకదేమో అని ఇబ్బందులు పడుతూ ఉన్న వైనం. పెట్రోల్కు ఎలాంటి కొరత లేదని చెప్పి ఆయిల్ కంపెనీలు నోటీసులు విడుదల చేసింది. ఎక్కడ ఇబ్బందులు లేదని చెప్పి పెట్రోలు, డీజిల్ కొరతలు, గ్యాస్ కొరతలు లేవని చెప్పి ఆయిల్ కంపెనీ అయితే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు జాతీయ రహదారుల వెంట ప్రమాదాల నివారణ కోసం నిజామాబాద్ జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగాలు సక్సెస్ అయ్యాయనే చెప్పవచ్చు.